హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే మళ్ళీ చెప్తుండేందా అన్నది కాకుండా మళ్ళీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రైతుల పరిస్థితి, డైరీ ఫార్మర్స్ గోస, డైరీ ఫార్మర్స్ పడుతున్న ఇబ్బంది, డైరీ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు డైరీ ఫార్మర్స్ని వాడుకొని వదిలేసిన వైనం, ఇవన్నీ ప్రజలకు తెలవాలి, రైతులకు తెలవాలి, అదే వినియోగదారునికి తెలవాలన్నది మా ఆకాంక్ష. దానివల్ల ఏ పాలు వాడాలి, ఏ పాలు మార్కెట్లో కొనాలి అన్న దాని గురించి కూడా ప్రమోట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇది మా డైరీ ఫామ్, నేను ఒక డైరీ ఫార్మర్ని. ఎంతో ఇప్పుడు సమస్య ఏంటంటే, రాబోయే సమస్య ఏంటంటే 45 రూపాయలు ఉన్న పాల ధర అంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ రేట్ అన్నది అమాంతం పడిపోతుంది. ఇప్పటికే చాలా పడిపోయింది. దాదాపు 45 రూపాయల నుంచి 35 రూపాయలు, 36 రూపాయలకు పడిపోయింది. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఆయంత ఇస్తలేవు. రేపు పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. దీన్ని అరికట్టాలి అంటే గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాలి, రైతులను ఆగం కాకుండా చూడాలి. అంటే రైతులతో పాటు ఎంతోమంది యువకులు ఈ డైరీ ఫార్మర్స్గా తయారై సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది క్రియేట్ చేసుకున్నారు. వారందరికీ ఈరోజు ఏంటంటే భవిష్యత్తు అంధకారంగా మారబోతుంది. దాని గురించి గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వినియోగదారులకు ధర అంటే పాలు కొనడం, బయట మీరు ప్యాకెట్లలో కొనే పాలు ఇలా మాలాంటి రైతుల దగ్గర నుంచి, డైరీ ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చే పాలు మాకు వచ్చే ధర 35 రూపాయలు, 36 రూపాయలు, రేపు ఇంకా పడిపోతుందంట. కానీ మీరు వినియోగదారులు కొనే ధర మాత్రం తగ్గలేదు. ఎక్కడ కూడా ఏ డైరీలు కూడా ఎక్కడ తగ్గియలేదు. దాదాపు అర లీటరు 40 రూపాయలు చొప్పున వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మీరు 35 రూపాయలకు లీటర్ కొని లీటరు 70-80 రూపాయలకు లీటరు వినియోగదారునికి అమ్ముతున్నారు. అంటే ఎంత మార్జిన్ ఉంటుందో చూడండి. ప్లస్ మా దగ్గర కొన్న పాలను యాజ్ ఇట్ ఈజ్ అమ్ముతున్నారా అంటే అది కూడా లేదు. దీంట్లో వెన్న శాతము, ఫ్యాట్ కంటెంట్ అన్ని తీసేసి అమ్ముతున్నారు. సరే, ఒక ప్యాకింగ్ కాస్ట్ అయినా, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అయినా ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు. రూపాయి, 2 రూపాయలు, 4 రూపాయలు మ్యాక్సిమం. ఆ 4 రూపాయలు లాభం కాదు ఇక్కడ. అంటే ఒక డైరీ యాజమాన్యం ఎంత లాభపడుతుందో చూడండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని డైరీస్, ప్రైవేట్ డైరీస్ పాలు కావాలన్నప్పుడేమో ఇక్కడ చిల్లింగ్ సెంటర్లు పెడుతున్నాయి. రైతులను ఎంకరేజ్ చేసి డైరీ పాలు పెట్టండి, ఆవులు పెట్టండి, బర్రెలు పెట్టండి అని అంటున్నాయి. ఈరోజు వాళ్ళకు పాలు ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే ఇక్కడ చిల్లింగ్ సెంటర్లు క్లోజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంటే మన ఈ తెలంగాణ, ఇప్పుడు మా జనగాం, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మా దగ్గర జనగాంలో ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీలు లేవు. కానీ మనం మార్కెట్లో చూసేది ఉంటే ఎన్ని కంపెనీల పాలు అమ్ముతున్నారు, రకరకాల కంపెనీ, కొన్ని వందల కంపెనీల పాలు మార్కెట్లో అమ్ముతున్నారు. కానీ ఇక్కడ ప్రొక్యూర్మెంట్ చేసుకునేది కొన్ని ఏళ్ల మీద చెప్పుకునే కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మా ప్రాంతంలో ముల్కనూరు డైరీ రైతులను కాపాడడానికి వారు తీసుకున్న శ్రద్ధ, వారు ఇచ్చే రేటు కూడా మంచి రేటు ఇచ్చేది. దాని తర్వాత విజయ డైరీ అలానే ఉంది. తర్వాత ఇక్కడ లోకల్ డైరీస్ అనేవి నాగార్జున, ప్రియా, ఇట్లాంటి కొన్ని డైరీస్ ఉన్నాయి. సరే, వీళ్ళు నడిపించుకుంటుండ్రు, చేస్తుండ్రు. కానీ ఇంకా కొంచెం పెద్ద కంపెనీస్ అయితే ఇక్కడ ప్రొక్యూర్మెంట్నే ఆపేసినాయి. అంటే అవసరం ఉన్నప్పుడేమో ఇక్కడ రైతుల దగ్గర నుంచి పాలు తీసుకుండు, అవసరం లేనప్పుడేమో చిల్లింగ్ సెంటర్లనే ఇక్కడ లేకుండా చేసుడు, వాటిని క్లోజ్ చేసే పని చేస్తుంది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి నష్టం అంటే, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక చిల్లింగ్ సెంటర్ ఉంటే దానికి ఒక మేనేజర్ ఉంటాడు, దానికి ఒక స్టాఫ్, చాలామంది స్టాఫ్, సూపర్వైజర్లు ఉంటారు, మిల్క్ కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, ఆటో డ్రైవర్స్ ఉంటారు, ఆటో వాళ్ళు, పాలు ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళంతా కూడా రోడ్డు మీద పడి అన్ఎంప్లాయ్మెంట్గా మారిపోయే అవకాశం ఉంది. మారిపోతున్నారు కూడా, చాలా సెంటర్లు తీసేసారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి, అంటే దీనివల్ల ఎందుకు ఇలా జరుగుతుందంటే, మహారాష్ట్ర నుంచి పాలు తెచ్చుకున్నాడు, కర్ణాటక నుంచి పాలు తెచ్చుకున్నాడు, దానివల్ల మాకు తక్కువ ధరకు వస్తుంది కదా అని మేము అక్కడికి పోయి తెచ్చుకుంటాం. నాణ్యత లేని పాలను పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకొని వాటిని ప్యాకెట్లు చేసి, సరే మీరు చేసి మళ్ళీ ఇక్కడనే మన వరంగల్లా, జనగాంలా, మొత్తం మన తెలంగాణలో అమ్ముతుండ్రు. అరే, మన పాలే మనకు సరిపడి ఉన్నప్పుడు బయట నుంచి పాలు రాకుండా ఉంటే, కర్ణాటక నుంచి అయినా, మహారాష్ట్ర నుంచి అయినా,
అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గరనే రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా గిట్టుబాటు ధరతో పాటు రైతులకు ఇంకేమొస్తుంది, యువతకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ జాబ్స్ అన్నీ పోయే ఆటో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్గా ఒక ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ పోయి పక్క రాష్ట్రం దగ్గర నుంచి పాలు తీసుకొచ్చుడు, ఇది మన ప్రభుత్వం చర్య తీసుకొని దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే ప్రతిసారి మన కేఎంఆర్ ఛానల్లో ఇలాంటి సమస్యల మీదనే, అంటే ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన సూచనలు సలహాలు ఒక రైతుగా, ఒక గ్రాడ్యుయేట్గా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్గా, ఒక అనుభవాన్ని, ఒక సర్పంచ్గా అనుభవం ఉంది కాబట్టి, ప్రజలతో మెదులుతున్నాం కాబట్టి, ఈడ పరిస్థితుల మీద ఒక అవగాహన ఉన్నది కాబట్టి ఇది వారికి నేర్పిస్తున్నాం. లేదు అంటే రేపు మా ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయంటే, ముఖ్యమంత్రి వర్యులకు పాలు తీసుడు ఎట్లా, నేను రైతునే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని 100 కోట్లు సంపాదిస్తాను, మెడికల్ షాపులు పెట్టుకొని సంపాదించుకుంటాను. ప్రతి ఒక్క దందాలో, ప్రతి ఒక్క బిజినెస్లో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించు. కానీ ఒక రైతు మాత్రం ప్రతిసారి ఎక్కడైనా రైతు ఇబ్బంది పడేది ఎవరంటే రైతు. ఈరోజు చూడండి, మార్కెట్లో 10 రూపాయల ధర తగ్గించారు, కానీ ఎక్కడా కూడా మార్కెట్ అంటే ఇప్పుడు మాకు ప్రొక్యూర్మెంట్ ధర 10 రూపాయలు తగ్గించారు, కానీ ఎక్కడా కూడా సేల్ చేసే దగ్గర, అంటే అమ్మకం చేసే దగ్గర, అంటే కస్టమర్స్కి, వినియోగదారులకు ఎక్కడా కూడా మార్కెట్లో ప్రైస్ తగ్గియలేదండి. తగ్గియనప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గియాలి అంటే, ఎక్కడన్నా ఎవడన్నా ఇబ్బంది పడేది ఉంటే అది రైతుల మీద వచ్చి భారం పడుతుంది. ఈ రైతుల మీద భారం పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క వినియోగదారుడు, ప్రతి ఒక్క డైరీ ఫార్మరు, ప్రతి ఒక్క పాడి రైతు ముల్కనూరు సంస్థకు పాలు పోస్తున్నాం కాబట్టి ముల్కనూరు ప్యాకెట్నే కొనాలి అని చెప్పండి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, నిన్ను సంస్థను కాపాడడానికి కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, మనం కాపాడుకోవడానికి. ఎందుకంటే మన పాలు ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, అన్ని కంపెనీస్, ఇది సొసైటీ, ఇప్పుడు పాల ధర పెరగగానే ప్రైవేట్ కంపెనీస్ అన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రలో సెంటర్లు ఓపెన్ చేసిండ్రు, కర్ణాటకలో సెంటర్ ఓపెన్ చేసిండ్రు. దానివల్ల ఏమవుతుంది, వానికి తక్కువ ధరకు పాలు వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ పాలన్నీ వచ్చి వీళ్ళకు ఒకటేసారి బర్డెన్ అవుతున్నాయి. అంటే 10-12 వేల లీటర్లు పాలు ఎక్కువగా ముల్కనూరుకు వస్తున్నాయి. రేపు ఇంకా ధర, వేరే కంపెనీలు ధర తగ్గించేది ఉంటే, ఇంకా పాలు ఎక్కువ వచ్చేది ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మనకు రేటు వీళ్ళు కూడా తగ్గియాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వ డైరీని, విజయ డైరీని అయినా కూడా దీన్ని మార్కెటింగ్ మంచిగా చేస్తే ప్రభుత్వం కాపాడాలి. ఈ పాలే వాడండి అని చెప్పండి. ఎందుకంటే మోరీలలో పాలు తీసుకుపోయి మోరీలలో పోస్తే అది ప్రజల డబ్బే. అలా వేస్ట్ చేయకుండా దాని మీద ఒక మేనేజ్మెంట్ స్టెప్స్ అనేది కరెక్ట్ చేసుకొని, మార్కెటింగ్ అనేది కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రైవేట్ డైరీలకు ధీటుగా విజయ డైరీని నిల్చోబెట్టాలి. అదేవిధంగా మన ముల్కనూరు పాలను మాత్రం మన ప్రాంతాల ప్రజలు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన ముల్కనూరు పాలతో పాటు ఇక్కడ చిన్న చిన్న డైరీలు ఉన్నాయి, ప్రియా అనే కావచ్చు, నాగార్జున కావచ్చు, ఇంకా లోకల్ కంపెనీస్ ఉన్నాయి. ఎవరికైతే ప్రొక్యూర్మెంట్ ఉంటుందో, కొన్ని దొంగ కంపెనీలు కూడా ఉంటాయి, కొన్ని లంగలు కూడా ఉంటారు, కొందరు దొంగలు కూడా ఉంటారు. ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఒక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ లేని ఇక్కడ పాలు అమ్ముతున్నారు. మీకు తెలుసు, కొన్ని కంపెనీల మీద ఆల్రెడీ కేసులు అయినాయి, దాన్ని తాళాలు వేసి కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక దగాకోరు వ్యవస్థ అన్నట్టు. ఎక్కడి నుంచో పాలు తెచ్చి, పౌడర్ తెచ్చి, దాన్ని మిక్స్ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిస్థితి అన్నట్టు. అట్లా కాకుండా మన దగ్గరనే స్వచ్ఛమైన పాలు దొరుకుతున్నాయి. అది పిల్లలకు ఇచ్చేది ఉంటే, పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తాగేది ఉంటే అది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మన లోకల్ ప్యాకెట్లను మాత్రమే తాగండి. ముల్కనూరు అయినా, ప్రియా అయినా, ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలను కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే చిన్న కంపెనీలు ఇక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్ ఎత్తేసి వాళ్ళు పోయి మహారాష్ట్రలో లేకుంటే బెంగళూరులో పెట్టలేరు. కొన్ని పెద్ద కంపెనీలు వారాయి. ఇక నేను పేరు చెప్పదలుచుకోలేదు. పెద్ద కంపెనీలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక సూపర్ మార్కెట్ పోగానే అక్కడ 100 కంపెనీల ప్యాకెట్లు అవపడతాయి, 100 కంపెనీల ప్యాకెట్లు అవపడతాయి. దాంట్లో ఒక్కడు కూడా మన రైతుల దగ్గర నుంచి పాలు తీసుకునేటోడు కాదు, మన దగ్గర ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నోడు కాదు, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇచ్చినోడు కాదు, అంటే చిల్లింగ్ సెంటరు, ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినోడు కాదు. కాబట్టి దయచేసి రైతులారా, ఈ వీడియో చూసి నాకెందుకులే అనుకుంటే నీ నోట్లో నువ్వు మన్ను కొట్టుకున్నట్టే. కస్టమర్స్ మీరు ఇవి చూసి ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి. రైతులైనా, డైరీ ఫార్మర్స్ అయినా, ప్రజలైనా దీన్ని అవగాహన తెప్పియండి. మన దగ్గర తయారైన పాలు
పాలన్నది దానికి ఒక లిమిట్, ఒక టైం ఉంటుంది. ఈ టైం వరకు అది చాలా ఫ్రెష్ ఉంటాయి. ఇక్కడ తయారైంది మనకి ఈ వరంగల్లో ప్రొడ్యూస్ అవుతున్న పాలు వరంగల్లో అమ్మితే దాని క్వాలిటీ అన్నది చాలా బాగుంటుంది. ముల్కనూరు పాలు క్వాలిటీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని ప్యాకెట్లు అస్సలే పాడుగావు. విజయ పాలు పాడైనాయి కదా, ముల్కనూరు పాలు పాడైనాయి కదా అంటే క్వాలిటీ ఉన్న పాలు పాడైతాయి. చిన్నప్పటి నుంచి చూడండి మీరు, పెరుగు అన్నది పుల్లగా అవుతాయి. కొన్ని కంపెనీల పెరుగులు పుల్లగా కాదు, అందుకే అదే తీసుకుంటాం. అరే అది తీసుకుంటారంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి. దాంట్లో పుల్లగా కాకుండా ఉండడానికి కూడా పంత పౌడర్ పాలు, అవి పుల్లగా కావు. ఎన్నటికి నువ్వు 4 రోజులు బయట పెట్టినా కూడా అది పుల్లగా కాదు. స్వచ్ఛమైన పెరుగు పుల్లగా అవుతుంది. ఇది రైతులకు, ప్రజలకు అవగాహన దీని మీద రావాలి. స్వచ్ఛమైన మన సంస్థలను కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి వినియోగదారులందరూ ముల్కనూరు పాలు తాగండి, ముల్కనూరు ప్యాకెట్ని కొనండి. ఇక్కడ ఈ ప్రాంతం రైతులను కాపాడండి అని చెప్పి కోరుకుంటున్నా. రైతులందరూ తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ ఏంటంటే బయట నుంచి వచ్చే పాలను ఆపేస్తే బాగుంటుంది. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చే పాలను ఆపేయండి. ఆపేసేది ఉంటే మన ప్రాంతం పాలు మనకే సరిపోతాయి. క్వాలిటీ ఆఫ్ మిల్క్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు. ఎంతో యువతకి ఇప్పుడే ఉద్యోగాలు లేకుండా సతమతం అవుతాను. ఇప్పుడు ఇంకో ప్రకంపనలు రాబోతున్నాయి. ఏంటంటే డైరీ ఫామ్లు అన్నీ మూతబడబోతున్నాయి. రైతు ఎవరైతే 4 ఆవులు 10 ఆవులు పెట్టుకొని ఉపాధి లేని వాళ్ళు చేసుకునే వృత్తి ఇది ఒక బిజినెస్, ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే ఇది పోయినప్పుడు గవర్నమెంట్ మీద ఇంకా బర్డెన్ పడుతుంది, గవర్నమెంట్కి ప్రెషర్ వస్తుంది. కాబట్టి ముందే మేల్కోండి, కొన్ని చర్యలు తీసుకోండి, రైతులను కాపాడండి, డైరీ ఫార్మర్స్ని కాపాడండి. అదేవిధంగా మంచి పాలిచ్చి ప్రజలను కాపాడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.